2 సినిమాలు తేడా కొట్టేగానే మనోడు 60 నుంచి తెలుగులోకి సినిమా చేయడానికి రెడీ అయిపోయాడండి బాబు. అన్ని భారీ సినిమాలు తీసేసి హిట్లు కొట్టేసిన ఆ డైరెక్టరు ఇప్పుడు తెలుగులో 2 హీరోల కోసం కథలు చెప్పాడంట. వాళ్ళిద్దరిలో ఒకరు ఓకే అని కూడా అనేసారంట. మరి ఎవరమ్మాయి? లోకేష్ కనకరాజేనా? నాకేం కథ చెప్పడానికి రాలేదే. నేను హీరోల గురించి చెప్తున్నాను అబ్బాయి, కమెడియన్ గురించి కాదు. కాబట్టి ఎవరి కోసం కథలు చెప్పాడో, ఎవరికి ఓకే అయిందో అటు చూడు. ఖైదీ, విక్రమ్, మాస్టర్, లియో, కూలీ లాంటి సినిమాలు తీసిన డైరెక్టర్ ఎవరో తెలిసిందే కదా. ఇప్పుడు ఆయన డైరెక్ట్ గా ఓ సినిమా తెలుగులో తీస్తారనే టాక్ వినిపిస్తోంది. సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న డైరెక్టర్లు లోకేష్ కనకరాజ్ ఒకరు. కూలీ, లియో సినిమాలు 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు రాబట్టినా కంటెంట్ పరంగా బాగా బ్యాడ్ అయ్యారు. అప్పటి వరకు లోకేష్ తో సినిమాలు తీయాలనుకున్న స్టార్ హీరోలు కూలీ చేసిన తర్వాత ఎందుకులే అని భయపడుతున్నారట. అందుకే మనోడు ఇప్పుడు టాలీవుడ్ లో ఎవరో ఒక హీరోకు కథ చెప్పి ఒప్పించాలని చూస్తున్నారట. కాకపోతే ఆ హీరో ఎవరనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. లోకేష్ డేట్స్ ను టాలీవుడ్ లో 2 ప్రొడక్షన్ హౌసెస్ సంపాదించాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్. కేవీఎన్ సంస్థ పవన్ కళ్యాణ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. మరోపక్క మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అల్లు అర్జున్, లోకేష్ కాంబినేషన్ లో సినిమా చేయడానికి కూడా చూస్తోంది. రీసెంట్ గానే లోకేష్ కనకరాజ్ హైదరాబాద్ వచ్చారు. అందుకు సంబంధించిన ఎయిర్పోర్ట్ విజువల్స్ చక్కర్లు కొట్టాయి. ఇక్కడికొచ్చి అల్లు అర్జున్ ని కలిసి స్టోరీ వినిపించి వెళ్లారని సోషల్ మీడియాలో టాక్. మరికొందరైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ ను కలిసిన పవన్ కళ్యాణ్ కోసం స్క్రిప్ట్ వినిపించి వెళ్లారని అంటున్నారు. కాకపోతే ఈ రెండిట్లో ఏది నిజమన్నది ఆయా నిర్మాణ సంస్థలు అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు కబుర్లుగానే మీడియాలో చెక్కలు కొడుతుంటాయి. లోకేష్ ఎవరిని కలిసి స్టోరీని వినిపించారో అని నెట్టింట అటు పవర్ స్టార్ ఫ్యాన్స్, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ జుట్టు పిక్కుంటున్నారు. కాకపోతే ఇద్దరికి స్టోరీ వినిపించి చెన్నై తిరిగి వెళ్లిపోయారట. కాకపోతే అల్లు అర్జున్ వైపు నుంచి ఇంకా ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదట. త్రివిక్రమ్ కి లోకేష్ వినిపించిన స్టోరీ ఓకే అయిందంటున్నారు. కాబట్టి పవన్ తో లోకేష్ కాంబినేషన్ లో మూవీ పట్టాలెక్కేస్తుందనే టాక్ గట్టిగా ఫిల్మ్ నగర్ లో వినిపించేస్తోంది. సంక్రాంతిలోపు దీని మీద ఓ అఫీషియల్ ప్రకటన వచ్చేస్తుందట. మరి చూడాలి.